శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. సో వార్ టీజర్ వేరే లెవెల్లో ఉంది. సో వార్ టీజర్ ఈ టీజర్ మాత్రమే. టీజర్లో యాక్షన్ వేరే లెవెల్లో ఉన్నాయి. సో మరి ట్రైలర్లో ఎలా ఉంటుందో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నాను అసలు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కలుస్తుందా. ఎందుకంటే RRRలో రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిని సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఫ్యాన్స్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. ఒక్కరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండకూడదు. వాళ్ళిద్దరిని సమానంగా చూపించాలి ఛాలెంజ్. ఎందుకంటే వార్ మంచి హిట్ అయింది. వార్ 2 బిగ్గెస్ట్ హై ఎక్స్పెక్టేషన్. మళ్ళా హిందీలో ఫస్ట్ మూవీ టైగర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ బిగ్ హీరో, ఎన్టీఆర్ కూడా. వీళ్ళిద్దరు డ్యాన్స్ ఈక్వల్గా ఉండాలి. ఫైట్స్, విలనిజం, హీరోయిజం, సెంటిమెంట్. సో అందుకే భయపడ్డారు. కానీ టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. కానీ కియారా అద్వానీ ఎంతవరకు చేయని బోల్డ్. సో ఆ టీజర్లో మీరు చూసినట్టయితే ఇంతవరకు కియారా అద్వానీ అలాంటి సీన్ చేయలేదు. సో ఇది మాత్రం వేరే లెవెల్. సో ఈ సినిమా ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా వేచి ఉండక తప్పదు. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. దాదాపు 11 మిలియన్ ట్రెండింగ్లో ఉంది హిందీది. సో తెలుగు 1 మిలియన్ దగ్గరికి వస్తుంది. సో ఇంకా హైప్ క్రియేట్ అయింది. సో టీజర్ ఎలా ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. అయ్యన్ ముఖర్జీ వేరే లెవెల్. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. టీజర్ మాత్రం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. సో అటు ఒక నక్కతో నడుచుకుంటూ వచ్చే సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఎన్టీఆర్ ట్రైన్ మీద దుంకుతాడు. సో ఒక ట్రైన్ మీద దుంకుతే ఆ సీన్ వేరేలో ఉంది. ఆ యంగ్ టైగర్ ఆ ఫైర్లో ఎంట్రీ కానీ. సో ఇవన్నీ చూసుకుంటే ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం, ఆ జెట్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్లో మీరు చూసుకుంటే ఆయన హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఫైట్ చేసుకునే సీను. అసలు ఎన్టీఆర్ విలనా, హీరోయా, స్పై ఏజెంటా ఏదో మనకు తెలియదు. హృతిక్ రోషన్ మాత్రం ఫస్ట్ పార్ట్లో వార్లా ఈజ్ ఏజెంట్, ఒక ఆఫీసర్. సో ఇందులో అసలు ఏంటి ఎన్టీఆర్ అని మనకు తెలియాలి. విలనా, హీరోనా, అసలు ఏంది గూఢచారి, ఏదో ఒకటి తెలియాలి. సో టీజర్లో మాత్రం ఏం అప్డేట్ లేదు. కానీ వారు మాత్రం ఇద్దరి మధ్యలో ఉంది. సో మనం తప్పకుండా విలన్ షేడ్స్ ఉంటాయి ఎన్టీఆర్లో. సో అది మనం థియేటర్లో చూస్తే తెలుస్తుంది. సో కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.